Hello everyone. Today my class is about anatomy of the eyelids. So anatomy of eyelids కి వెళ్ళే ముందర ఫస్ట్ మెయిన్గా ఐలిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఐలిడ్స్ ఏం చేస్తుందంటే ఇట్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ అండ్ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఐ. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? సో ఎక్స్టర్నల్గా ఇంజురీస్ అవుతూ ఉంటాయి, ఏమన్నా బాల్ తగలడం అలాంటివి ఏమైనా తగులుతూ ఉంటే ఆ ఫారెన్ ఇంజురీస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి ఐలిడ్స్. యాజ్ వెల్ యాజ్ ఇట్ మెయింటైన్స్ ద హెల్త్ ఆఫ్ ద ఐ. ఎలా మెయింటైన్ చేస్తుంది? బై స్ప్రెడింగ్ టీయర్స్. మన కంట్లో టీయర్ సప్లై వల్ల మన ఐ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలా మెయింటైన్ అవుతుంది? వెన్ దేర్ ఈజ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టీయర్ సప్లై. ఎప్పుడైతే కంట్లో టీయర్ సప్లై అనేది బాగా ఉంటుందో కంటి డ్రైనెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకే, డ్రైనేజ్ ఉంటే ఏమవుతుంది? కన్ను ఇరిటేట్ అవుతూ ఉంటుంది, రెడ్నెస్ అవుతూ ఉంటుంది, ఫారెన్ బాడీ సెన్సేషన్లా ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఆ డ్రైనెస్ నుండి ప్రివెంట్ చేయడానికి టీయర్స్ని స్ప్రెడ్ చేస్తుంది. ఎలా స్ప్రెడ్ చేస్తుంది? బై బ్లింకింగ్. మనం ఎన్నిసార్లు బ్లింక్ చేస్తే అంత గుడ్ అమౌంట్ ఆఫ్ టీయర్ సప్లై ఉంటుంది అనమాట ఐకి. అందుకని నార్మల్గా ఎప్పుడైనా పేషెంట్ ఏదైనా డ్రైనెస్ కానీ ఏదైనా కంప్లైంట్ చేస్తే వీ ఆల్వేస్ ఆస్క్ ద పేషెంట్ టు బ్లింక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎన్నిసార్లు బ్లింక్ చేస్తే అంత అమౌంట్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టీయర్ సప్లై ఉంటుంది అండ్ ఐకి డ్రైనెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ ఫ్రమ్ ద డస్ట్ పార్టికల్స్. బయట ఎక్కువగా గాలి వచ్చినప్పుడు డస్ట్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా కళ్ళు అనేవి క్లోజ్ అవుతాయి. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ ఫ్రమ్ ద డస్ట్ అండ్ బ్రైట్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఫారెన్ పార్టికల్స్. సో కమింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ఐలిడ్. సో అసలు నార్మల్గా ప్రైమరీ పొజిషన్లో అంటే మనం స్ట్రైట్గా చూస్తున్నప్పుడు ఐలిడ్ పొజిషన్ అనేది ఎలా ఉండాలి అనేది చూద్దాం. సో అప్పర్ ఐలిడ్ అనేది ఎప్పుడు 1/6 ఆఫ్ ద కార్నియా, అప్పర్ పోర్షన్, ఇది కార్నియా అంటే ఇక్కడ 1/6 ఆఫ్ ద కార్నియా అనేది కవర్ చేయాలన్నమాట. ఓకే, అండ్ లోవర్ ఐలిడ్ వచ్చేసరికి అది కార్నియాని టచ్ చేస్తే చాలు. ఇది నార్మల్ పొజిషన్ ఆఫ్ ద ఐలిడ్. అప్పర్ ఐలిడ్ ఏమో 1/6 ఆఫ్ ద కార్నియాని కవర్ చేయాలి అండ్ లోవర్ ఐలిడ్ వచ్చేసరికి జస్ట్ కార్నియాని టచ్ చేయాలి. ఎప్పుడు? స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మనం చూడాల్సిన మెజర్మెంట్స్ అనమాట ఇవి. అండ్ క్యాంథై అంటే ఎక్కడైతే ఈ అప్పర్ ఐలిడ్ ఈ లోవర్ ఐలిడ్ మీట్ అవుతుందో దాన్ని మనం క్యాంథై అంటాం. నోస్కి దగ్గరగా ఉన్నదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ద మీడియల్ క్యాంథై అండ్ నోస్కి అవేగా ఉన్నదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ద లేటరల్ క్యాంథై. సో ఎగ్జాంపుల్ ఇది మనం నోస్గా తీసుకున్నామంటే నోస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మీడియల్ క్యాంథై, ఇది రైట్ ఐ. ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ ఐ తీసుకున్నాం అనుకోండి, ఇది నోస్కి దగ్గరగా ఉంది కాబట్టి అప్పుడు ఇది మీడియల్ క్యాంథై అవుతుంది, అవేగా ఉంది కాబట్టి ఇది లేటరల్ క్యాంథై అవుతుంది. అండ్ కమింగ్ టు ద పాల్పిబ్రల్ అపర్చర్ అంటే ఈ ఐలిడ్స్ మధ్యలో ఉన్న స్పేస్ని మనం పాల్పిబ్రల్ అపర్చర్ అంటాం. సో ఈ హైట్ అనేది కూడా ఇంపార్టెంట్. అప్పర్ ఐలిడ్కి లోవర్ ఐలిడ్కి వర్టికల్గా ఎంత హైట్ ఉండాలి, హారిజంటల్గా ఎంత హైట్ ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో వర్టికల్ హైట్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి అరౌండ్ 10 to 11 mm. ఇది వర్టికల్ హైట్, ఇది 10 to 11 mm ఉండాలి. పైన ఐలిడ్కి అప్పర్ ఐలిడ్కి లోవర్ ఐలిడ్కి మధ్యలో గ్యాప్ 10 to 11 mm ఉండాలి. అండ్ హారిజంటల్గా డిస్టెన్స్ వచ్చేసరికి హారిజంటల్గా విడ్త్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 28 to 30 mm ఉండాలి. ఓకే, ఇది మెయిన్గా నార్మల్ అడల్ట్ ఇండివిజువల్లో ఉన్న నార్మల్ మెజర్మెంట్స్ అనమాట. ఆల్వేస్ ఈ మెజర్మెంట్స్ అనేవి ప్రైమరీ పొజిషన్లోనే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఐలిడ్ మార్జిన్. ఇప్పుడు మనం హైట్ విడ్త్ చూసుకున్నట్టు ఐలిడ్ మార్జిన్ యొక్క విడ్త్ అంటే థిక్నెస్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఆ విడ్త్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 2 mm. అంటే ఐలిడ్ థిక్నెస్ వచ్చేసరికి 2 mm విడ్త్ ఉంటుంది. అండ్ ఐలిడ్ మీద ల్యాషెస్ ఉంటాయి కదా, దానికి మనం సీలియా అంటాం. సో అప్పర్ ఐలిడ్లో లోవర్ ఐలిడ్లో ఉంటాయి. అప్పర్ ఐలిడ్లో యూ విల్ హ్యావ్ అరౌండ్ 100 నుండి 150 వరకు ఉంటుంది అండ్ లోవర్ ఐలిడ్కి వచ్చేసరికి 50 to 75 ఉంటుంది. ఈ ల్యాషెస్ అనేవి 2 to 3 rows కింద అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఒక రో ఇట్లా అయితే ఇంకొక రో ఉంటుంది, అలా 3 rows కింద అరేంజ్ అయ్యి ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా అప్పర్ ఐలిడ్ ఒక ల్యాషెస్ అప్వర్డ్ తిరిగి ఉండాలి, బయటికి కూడా ఉండాలి. అంటే అప్వర్డ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అవుట్వర్డ్ తిరిగి ఉండాలి. లోవర్ ఐలిడ్కి ఏమో కిందికి ఉండాలి, బయటికి కర్వ్ తిరిగినట్టు ఉండాలి. అప్పర్ ఐలిడ్కి ఏమో పైకి ఉండాలి, బయటికి అవుట్వర్డ్
బయటకి తిరిగినట్టుగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇది డౌన్వర్డ్ ఉండకుండా అప్వర్డ్ ఉంటే ఏమవుతుంది, కార్నియాకి టచ్ అవుతుంది. ఇది అప్పర్ ఐలిడ్ మీద ల్యాషెస్ అప్వర్డ్ ఉండకుండా కిందికి లోపలికి వెళ్తే ఏమవుతుంది, కార్నియాకి టచ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎందుకు, కార్నియాకి టచ్ అవుతుంది కాబట్టి డిస్కంఫర్ట్ ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ వాటరింగ్ వస్తూ ఉంటుంది. ఏదో ఫారెన్ పార్టికల్ ఏదో టచ్ అవుతున్న ఫీలింగ్ వల్ల రెడ్నెస్ ఉంటుంది, వాటరింగ్ ఉంటుంది. అండ్ కార్నియల్ హెల్త్కి కూడా అది మంచిది కాదనమాట. ఓకే, సో ఐ ల్యాషెస్ అనేది సరిగ్గా ప్లేస్ అవ్వకపోయినా కూడా అది అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం మనం. నెక్స్ట్ కమింగ్ టు ద లేయర్ ఆఫ్ ద ఐలిడ్స్. సో వెన్ వీ టాక్, ఎప్పుడైతే మనం లేయర్ ఆఫ్ ద ఐలిడ్స్ అంటున్నామో అది మోస్ట్లీ అవుటర్ టు ఇన్నర్ ఉంటుందన్నమాట. సో అవుటర్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కిన్ దగ్గర నుండి లోపల వరకు, స్కిన్ లిడ్ లోపల అంటే ఎప్పుడైతే ఐలిడ్ డివర్ట్ చేసామో మనకి లోపల ఒకటి రెడ్ పార్ట్ కనిపిస్తుంది కదా ఐలిడ్ వెనక, అక్కడ దాకా టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. సో అవుటర్ టు ఇన్నర్ చూసామంటే ద ఫస్ట్ లేయర్ ఏంటంటే స్కిన్. సో బాడీలో ఉన్న స్కిన్ అన్నిటితో పోలిస్తే మన ఐలిడ్స్ స్కిన్ చాలా థిన్నెస్ట్ అనమాట. అండ్ ఇందులో మనకి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ద సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి ఈ స్కిన్ మీద. స్వెట్ గ్లాండ్స్ అంటే ఏంటి, ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ గ్లాండ్స్ అనేవి ఒట్టి ఐలిడ్స్ మీదనే కాదు, ఆల్ ఓవర్ ద బాడీలో ఉంటాయి. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాయి, మన స్కిన్ మీద టైనీ ఓపెనింగ్స్ ఉంటాయి, ఆ ఓపెనింగ్స్ నుండి స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఐ మీద తీసుకుంటే ఈ స్వెట్ గ్లాండ్స్ని మనం గ్లాండ్ ఆఫ్ మోల్ అని అంటాం అనమాట. ఐలిడ్స్ మీద ఉన్న స్వెట్ గ్లాండ్స్ని వి కాల్ ఇట్ యాజ్ ద గ్లాండ్ ఆఫ్ మోల్. సో దీని మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే ఐని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది, యాజ్ వెల్ యాజ్ జెమ్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ స్వెట్ అనేది 99% వాటర్తోనే ఉంటుంది. నార్మల్గా ఇది బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ఈ స్వెట్కి. బ్యాడ్ స్మెల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే అది బ్యాక్టీరియాతో మిక్స్ అవుతుందో అప్పుడే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ని మనం సెబేషియస్ అంటాం అనమాట. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఆయిల్ని ప్రొడ్యూస్ చేయటం. ఆయిల్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల ఏమవుతుంది, హెయిర్ స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది, మాయిస్ట్గా సాఫ్ట్గా ఉంచుతుంది ఆయిల్ వల్ల. సో నేను అన్నట్టు ఈ స్వెట్ గ్లాండ్స్ లాగానే ఈ సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇంకా స్కిన్ని ఇంకా హెయిర్ని మాయిస్ట్గా ఉంచడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఐలో తీసుకుంటే ఈ సెబేషియస్ గ్లాండ్ని మనం మెబోమియన్ గ్లాండ్స్ 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి మెబోమియన్ గ్లాండ్స్ ఆఫ్ జైస్ ఐలిడ్లో. సో ఈ మెబోమియన్ గ్లాండ్స్ అనేవి ఇన్సైడ్ ద ఐలిడ్స్ అంటే ఐలిడ్ లోపల ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీని మెయిన్ ఫంక్షనింగ్ ఏంటి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ కాబట్టి మెబోమియన్ గ్లాండ్స్ కూడా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏదైతే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుందో అది మన టియర్లో మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట, మిక్స్ అవుతుంది అనమాట. ఎందుకు మిక్స్ అవ్వాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అనేది ఎయిర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది కదా. సో అలా డ్రై అవ్వకుండా ఉండడానికి ఈ మెబోమియన్ గ్లాండ్స్ నుండి ప్రొడ్యూస్ అయిన ఆయిల్ టియర్స్తో మిక్స్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ద ఐ మాయిశ్చర్ కంఫర్ట్. ఎందుకు కంఫర్ట్ అనేది మెయింటైన్ అవుతుంది, సో టియర్ అనేది ఎవాపరేట్ అవ్వదు కాబట్టి ఆబ్వియస్గా ఐ కంఫర్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సెబేషియస్ గ్లాండ్ ఏంటంటే గ్లాండ్ ఆఫ్ జైస్. ఈ గ్లాండ్ ఆఫ్ జైస్ ఎక్కడ ఉంటాయి, ఐ ల్యాషెస్ బేస్లో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇది కూడా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఐ ల్యాషెస్ని సాఫ్ట్ హెల్తీగా ఉంచడానికి ఈ గ్లాండ్స్ ఆఫ్ జైస్ అనేది యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ లేయర్. నెక్స్ట్ సెకండ్ లేయర్కి వచ్చేసరికి సబ్క్యూటేనియస్ ఏరియోలర్ టిష్యూ అని అంటాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద, ఇందులో లూజ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అండ్ ఇందులో ఎలాంటి ఫ్యాట్ ఉండదు అనమాట. లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, కనెక్టివ్ టిష్యూ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదన్నా 2 లేయర్స్కి సపోర్ట్గా ఉండటానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ కనెక్టివ్ టిష్యూ అనేది. సో బికాజ్ ఇది ఇమీడియట్గా స్కిన్ కింద ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి లోపల లేయర్స్కి స్కిన్కి ఒక సపోర్ట్లా యాక్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు, ఇందులో కనెక్టివ్ టిష్యూ ఉంది కాబట్టి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఇట్ యాక్ట్స్ యాస్ ద సపోర్ట్గా అవ్వచ్చు, లేకపోతే
ఆ లేయర్స్ని ఒక చోట ఉంచడానికి, హోల్డ్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట కనెక్టివ్ టిష్యూ అనేది. అండ్ ఇది ఒట్టి ఐలిడ్లోనే కాదు, మన బాడీ మొత్తంలో కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి, బోన్స్ దగ్గర, మజిల్స్ దగ్గర అన్ని చోట్ల ఉంటాయి. ద మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఏవన్నా 2 లేయర్స్ని, పార్ట్స్ని హోల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసరికి లేయర్ ఆఫ్ స్ట్రయేటెడ్ మజిల్స్. ఈ స్ట్రయేటెడ్ మజిల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ మజిల్ని మైక్రోస్కోప్లో చూస్తే దాని మీద లైన్స్ కనిపిస్తాయి అన్నమాట మనకి. ఆ లైన్స్నే మనం స్ట్రైప్స్ అని కూడా అంటాం. ఆ లైన్స్ ఉండటం వల్ల స్ట్రయేటెడ్ మజిల్ అనే పేరు వచ్చింది. అండ్ ఈ మజిల్ వచ్చేసరికి ఇది వాలంటరీ మజిల్. ఇలా వచ్చేసరికి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఒకటి ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్, ఇంకొకటి ఎల్పిఎస్ మజిల్, లివేటల్ పాల్పిబ్రల్ సుపీరియారిస్ మజిల్. ఆక్యులారిస్ ఆక్యులై మజిల్ అనేది ఐ క్లోజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ మజిల్ ఎట్లా ఉంటుంది, ఒక ఓవల్ షీట్ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది. 2 అప్పర్ ఐలిడ్ని, లోవర్ ఐలిడ్ని కవర్ చేస్తూ ఒక షీట్ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది అనమాట. మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఐ క్లోజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ మజిల్. అండ్ ఇందులో మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాల్పిబ్రల్ పార్ట్, ఇంకొకటి ఆర్బిటాల్ పార్ట్. ఈ పాల్పిబ్రల్ పార్ట్ అనేది ఐ బ్లింకింగ్కి యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఐస్ బ్లింక్ చేయాలి అన్నప్పుడు ఈ పాల్పిబ్రల్ పార్ట్ పనిచేస్తుంది. అదే ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయాలి కన్ను అన్నప్పుడు ఆర్బిటాల్ పార్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఈ 2 మజిల్స్ అనేవి 7th క్రేనియల్ నర్వ్, ఈ 2 మజిల్స్కి 7th క్రేనియల్ నర్వ్ అనేది సప్లై అవుతుంది. ఏది జైగోమాటిక్ బ్రాంచ్ ఆఫ్ ద 7th క్రేనియల్ నర్వ్ అనేది సప్లై అవుతుంది ఈ మజిల్కి. ఇంకొక మజిల్ లివేటల్ పాల్పిబ్రల్ సుపీరియారిస్ మజిల్. ఈ లివేటల్ పాల్పిబ్రల్ సుపీరియారిస్ మజిల్ ఫంక్షనింగ్ ఏంటి అంటే ఐలిడ్ ఓపెనింగ్కి, అంటే ఐలిడ్ ఎలివేట్ చేయడానికి లేదా రేస్ చేయడానికి, ఓపెన్ చేయడానికి యూస్ అవుతుంది. ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్ ఏమో క్లోజ్ చేయడానికి, ఎల్పిఎస్ మజిల్ ఏమో ఓపెన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇది 3rd క్రేనియల్ నర్వ్. దీనికి నర్వ్ సప్లై వచ్చేసరికి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద 3rd క్రేనియల్ నర్వ్. ఎప్పుడైతే ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్ సరిగ్గా పనిచేయదు అప్పుడు ఏమవుతుంది, ఐలిడ్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, కార్నియా అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కార్నియల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఐ అనేవి డ్రై అవుతాయి, పేషెంట్కి ఇరిటేషన్ అది ఫామ్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు డ్రై ఐ. సో ఐస్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి అంటే ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్ అనేది సరిగ్గా పనిచేయాలి. ఒట్టి ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్ అయినా 7th క్రేనియల్ నర్వ్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఐ అనేది సరిగ్గా క్లోజ్ అవుతుంది. ఈ ఆర్బిక్యులారిస్ ఆక్యులై మజిల్ సరిగ్గా పనిచేయకపోయినా కానీ, లేదా జైగోమాటిక్ బ్రాంచ్ ఆఫ్ ద ఫేషియల్ నర్వ్ సరిగ్గా పనిచేయకపోయినా కానీ ఐ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం ఐ అనేది సరిగ్గా కంప్లీట్గా ఓపెన్ అవ్వాలి అంటే లివేటర్ పాల్పిబ్రల్ మజిల్ సరిగ్గా పనిచేయాలి. ఎప్పుడైతే ఎల్పిఎస్ మజిల్లో అబ్నార్మాలిటీ ఉందో ఏమవుతుంది, ఐలిడ్ అనేది సరిగ్గా ఎలివేట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఐలిడ్ అనేది డ్రూప్ అవుతూ ఉంటుంది, పడిపోతున్నట్టు వాలిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఎల్పిఎస్ మజిల్లో కానీ లేకపోతే దీనికి సప్లై చేసే నర్వ్ ఆక్యులోమోటార్ నర్వ్ ఇందులో కానీ అబ్నార్మాలిటీ ఉందో మనం ఏం చూస్తాం, డ్రూపింగ్ ఆఫ్ ద ఐలిడ్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఐలిడ్ అనేది, అప్పర్ ఐలిడ్ అనేది ఇలా వాలిపోతూ ఉంటుంది. సో అప్పర్ ఐలిడ్ అనేది సరిగ్గా ఎలివేట్ అవ్వాలి అంటే 3rd క్రేనియల్ నర్వ్ యాజ్ వెల్ యాజ్ ది లివేటర్ పాల్పిబ్రల్ సుపీరియారిస్ 2 సరిగ్గా ఉంటేనే దెర్ విల్ బీ ఏ గుడ్ రైజింగ్ ఆఫ్ ద అప్పర్ ఐలిడ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా కానీ వి సీ ద డ్రిప్పింగ్ ఆఫ్ ద ఐలిడ్. సో వెన్ ఎవర్ మీరు పేషెంట్ని చూసినప్పుడు టోసిస్ అంటాం, డ్రూపింగ్ ఆఫ్ ద ఐలిడ్ని వి కాల్ ఇట్ యాజ్ ద టోసిస్. సో టోసిస్ ఉన్నప్పుడు జస్ట్ బ్లైండ్గా ఎల్పిఎస్ మజిల్ అబ్నార్మాలిటీ అనే అనుకోవద్దు. ఎల్పిఎస్ మజిల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం నర్వ్ ఆక్యులోమోటార్ నర్వ్ అబ్నార్మాలిటీ కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ 4th లేయర్ వచ్చేసరికి సబ్మస్కులర్ ఏరియోలా టిష్యూ. ఈ లేయర్లో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లేయర్ ఆఫ్ ద లూజ్ కనెక్టివ్ టిష్యూ. సేమ్ ఇది కూడా సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే ఇది కనెక్టివ్ టిష్యూ కాబట్టి ఇట్ ఆల్సో యాక్సెస్ ద సపోర్ట్. ఈ లేయర్లో బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. బికాజ్ ఇక్కడ నర్వ్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎలాంటి ఐలిడ్ సర్జరీస్ అప్పుడన్నా ఇన్ కేస్ అనెస్థీషియా ఇవ్వాలి అంటే ఈ లేయర్లో ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ 5th లేయర్ వచ్చేసరికి ఫైబ్రస్ లేయర్. ఫైబ్రస్ లేయర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఐలిడ్కి ఒక షేప్, స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది షేప్, స్ట్రెంగ్త్, సపోర్ట్? బికాజ్ ఇందులో ఒక సపరేట్ ప్లేట్ ఉంటుంది, అదేంటంటే టార్సల్ ప్లేట్ అనేది ఉంటుందన్నమాట. దాన్నే మనం టార్సస్ అని కూడా అంటాం. ఇదేంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద
థిక్ డెన్స్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ. సో నేను ఫస్ట్ లేయర్ నుండి చెప్తున్నా కనెక్టివ్ టిష్యూ ఫంక్షన్స్ ఏంటి, అది సపోర్ట్ ఇస్తుంది అని. సో ఇక్కడ కూడా కనెక్టివ్ టిష్యూ ఉండటం వల్ల ఈ టార్సల్ ప్లేట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద థిక్ కనెక్టివ్ టిష్యూ. బికాస్ ఇది కనెక్టివ్ టిష్యూ అవ్వటం వల్ల ఇట్ యాక్ట్స్ యాజ్ ద స్టిఫ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ద స్కెలిటన్. అంటే ఐలిడ్కి ఒక స్కెలిటన్ లాగా ఉండటం వల్ల దానికి ఒక షేప్, స్ట్రెంగ్త్, సపోర్ట్ ఇస్తుంది అనమాట ఐలిడ్కి. ఎలా వస్తుంది సపోర్ట్? బికాస్ ఆఫ్ ద టార్సల్ ప్లేట్. సో ఈ టార్సల్ ప్లేట్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ బోత్ ఇన్ ద అప్పర్ లిడ్లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇన్ ద లోవర్ లిడ్లో ఉంటుంది. అప్పర్ లిడ్లో వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ కర్వ్ తిరిగి ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పెద్దగా లార్జ్ ఉంటుంది. అండ్ లోవర్ లిడ్లో వచ్చేసరికి ఇట్ ఈస్ థిన్నర్ అండ్ స్మాలర్. ఎక్కడైతే ఈ టార్సల్ ప్లేట్ అప్పర్ టార్సల్ ప్లేట్ అండ్ లోవర్ టార్సల్ ప్లేట్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే మీడియల్ క్యాంథస్ అండ్ లేటరల్ క్యాంథస్ దగ్గర మీట్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టార్సల్ ప్లేట్ మీదనే మనకి మిబోమియన్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. నేను ఫస్ట్ స్కిన్లో చెప్పేటప్పుడు వీ హ్యావ్ ద 2 సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి అన్నాను. గ్లాండ్స్ ఆఫ్ జేస్ అండ్ మెబోమియన్ గ్లాండ్స్. మెబోమియన్ గ్లాండ్స్ ఇన్సైడ్ ద ఐ ఉంటుంది, ఇన్సైడ్ ద ఐలిడ్ ఉంటుంది అని చెప్పాను. సో ఈ మెబోమియన్ గ్లాండ్స్ ఇన్సైడ్ ద ఐలిడ్ అంటే ఐలిడ్లో 5th లేయర్లో ఈ మెబోమియన్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఉంటాయి? టార్సల్ ప్లేట్ మీద ఉంటాయి. ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి? ప్యారలల్ రోస్ కింద అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కడ? టార్సల్ ప్లేట్ మీద ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ద టార్సల్ ప్లేట్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ పాయింట్ కాల్ సెప్టమ్ ఆర్బిటాల్ అని ఒకటి ఉంటుంది మజిల్. ఒక మెంబ్రేన్ ఉంటుంది అనమాట సెప్టమ్ ఆర్బిటాల్ అనేది. ఇదేంటంటే థిన్ కనెక్టివ్ టిష్యూ. ఈ టార్సల్ ప్లేట్ వచ్చేసరికి ఇది థిక్ కనెక్టివ్ టిష్యూ. ఈ సెప్టమ్ ఆర్బిటాల్ అనేది ఇది ఏంటంటే ఒక థిన్ మెంబ్రేన్ ఆఫ్ ద కనెక్టివ్ టిష్యూ, సన్నగా ఉంటుంది. ఇందులో నుండి ఏంటంటే దీని మెయిన్ యూజ్ ఏంటంటే బయట ఆర్బిట్ నుండి వచ్చిన నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అవి ఏవైతే ఐలిడ్లోకి ఎంటర్ అవ్వాలో, సో బయట ఆర్బిట్ నుండి వచ్చిన నర్వ్స్, బ్లడ్ వెజల్స్, మజిల్స్ అన్నీ కూడా ఈ సెప్టమ్ ఆర్బిటల్ నుండి ఐలిడ్ లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎక్కడి నుండి? 5th లేయర్లో ఉన్న సెప్టమ్ ఆర్బిటల్ నుండి ఆర్బిట్ నుండి నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అనేది ఈ సెప్టమ్ ఆర్బిటల్ నుండి పర్ఫోరేట్ అయ్యి ఐలిడ్కి కనెక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 6th లేయర్. సిక్స్త్ లేయర్ ఏంటంటే లేయర్ ఆఫ్ ద నాన్ స్ట్రెయిటెడ్ మజిల్. దీన్నే మనం స్మూత్ మజిల్ అని కూడా అంటాము. సో ఎందుకు నాన్ స్ట్రెయిటెడ్ మజిల్ అంటాం? మనం 3rd లేయర్ తీసుకుంటే లేయర్ ఆఫ్ స్ట్రెయిటెడ్ మజిల్స్ అని అన్నాం. స్ట్రెయిటెడ్ మజిల్ అంటే ఏంటి? మైక్రోస్కోప్లో చూసినప్పుడు దాని మీద లైన్స్ కనిపిస్తాయని చెప్పా కదా. వేరస్ ఈ మజిల్ మీద లైన్స్ ఉండవు, అందుకని దీన్ని నాన్ స్ట్రెయిటెడ్ మజిల్స్ అని అంటాం అనమాట. సో దీన్నే స్మూత్ మజిల్ అని కూడా అంటారు. ఈ స్మూత్ మజిల్ అనేది ఇన్వాలంటరీ. మీరు స్ట్రెయిటెడ్ మజిల్ తీసుకుంటే అది వాలంటరీ అని చెప్పాను. వాలంటరీ అంటే ఏంటి? అది మన కంట్రోల్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేయర్ ఆఫ్ స్ట్రెయిటెడ్ మజిల్లో మనకి 2 మజిల్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఎల్పిఎస్, ఇంకొకటి ఆర్బిక్యులరిస్ ఆక్యులర్. సో మనం ఐ ఎలివేట్ చేయాలన్నా, ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా అది మన కంట్రోల్లో ఉంటుంది. క్లోజ్ చేయాలి అన్నా, ఓపెన్ చేయాలన్నా అది మన కంట్రోల్లో ఉంటుంది. సో అందుకనే అది వాలంటరీ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మన కంట్రోల్లో ఇన్వాలంటరీ కాబట్టి ఇక్కడ జరిగేది ఏది మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఇట్ ఆల్ వర్క్స్ అండర్ ద సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఇన్వాలంటరీ అంటే ఏంటి? వీ కెనాట్ కంట్రోల్ ఇట్. నాన్ స్ట్రెయిటెడ్ మజిల్ అనేది స్మూత్ మజిల్ అండ్ ఇట్ ఈస్ ఇన్వాలంటరీ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. స్ట్రెయిటెడ్ మజిల్స్ వచ్చేసరికి అది వాలంటరీ విచ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. సో కావాల్సినప్పుడు ఓపెన్ చేయొచ్చు, ఐలిడ్స్ కావాల్సి వచ్చినప్పుడు క్లోజ్ చేయొచ్చు, అది మన కంట్రోల్లో ఉంటుంది. ఇది ఇన్వాలంటరీ విట్ ఈస్ నాట్ అన్ అవర్ కంట్రోల్. అండ్ ఇందులో ఉన్న మజిల్ నేమ్ ఏంటంటే లేయర్ ఆఫ్ నాన్ స్ట్రెయిటెడ్ మజిల్లో ఉన్న మజిల్ నేమ్ ఏంటంటే మ్యూల్లస్ మజిల్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ లైస్ డీప్ ఇంటూ ద సెప్టమ్ ఆర్బిటల్. మనం ముందు 5th లేయర్లో చూసుకున్నాం. సెప్టమ్ ఆర్బిటల్ ఉంటుంది. ఫ్రమ్ వేర్ ద నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఆర్బిట్ నుండి ఎంటర్ అయితే ఐలిడ్లోకి అని చదివాం కదా. సో అదే దానికి డీప్గా సెప్టమ్ ఆర్బిటల్కి డీప్గా అప్పర్ ఐలిడ్లో, లోవర్ ఐలిడ్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అనమాట ఈ మ్యూల్లర్ మజిల్ అనేది. సో అప్పర్ ఐలిడ్లో ఎక్కడ ఉంటుంది? ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద ఫైబర్స్ ఆఫ్ ద లివేటర్ పాల్పిబ్రల్ మజిల్. లోవర్ ఐలిడ్లోకి వచ్చేసరికి ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద ప్రొలాంగేషన్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ నుండి అరైజ్ అయ్యి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే మనకి 5th లేయర్లో టార్సల్ ప్లేట్ ఉంటుంది కదా,
ఆ టార్సల్ ప్లేట్ ఉన్న పెరిఫెరల్ మార్జిన్స్లో ఇన్సర్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీని ఫంక్షన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద మ్యూల్లస్ మజిల్? ఇట్ వర్క్స్ అలాంగ్ విత్ ద ఎల్పిఎస్ మజిల్. ఎల్పిఎస్ మజిల్ ఫంక్షన్ ఏంటి? కళ్ళు తెరవడానికి, ఎలివేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఎల్పిఎస్ మజిల్తో పాటు మ్యూల్లస్ మజిల్ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఎల్పిఎస్ మజిల్తో పాటు ఇట్ వర్క్స్ టుగెదర్ విత్ ద ఎల్పిఎస్ మజిల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద లిడ్ ఎలివేషన్కి యూస్ఫుల్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద ఐలిడ్ పొజిషన్. కొన్నిసార్లు ఈ మజిల్ అనేది కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎలాంటి కేసెస్లో ఎక్కువ రియాక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైనా మనం సర్ప్రైజ్ అయినా కానీ, లేకపోతే స్ట్రెస్లో ఉన్న, ఎగ్జైట్ అయినా ఏమవుతుంది, మన కళ్ళు అనేవి కొంచెం పెద్దగా అవుతాయి. అది మనం కావాలని చేసేది కాదు, అదంతా ఇన్వాలంటరీ. సో బికాజ్ అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్తో యాక్ట్ అవ్వటం వల్ల, దాని కంట్రోల్లో ఉండటం వల్ల కొన్నిసార్లు మజిల్ అనేది ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సర్ప్రైజ్ అయినా, స్ట్రెస్ అయినా మన కళ్ళు పెద్దగా అవ్వడానికి రీజన్ ఏంటి? మ్యూల్లర్ మజిల్ కొంచెం ఎక్కువ రియాక్ట్ అవ్వడం, విచ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో అండ్ ఈ మ్యూల్లర్ మజిల్కి నర్వ్ సప్లై ఎక్కడి నుండి వస్తుందంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుండి వస్తుంది. సో ఎప్పుడైనా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి ఎట్లాంటి డ్యామేజ్ అన్న వచ్చిందంటే ఏమవుతుంది? హార్నర్ సిండ్రోమ్ అని వస్తుంది. హార్నర్ సిండ్రోమ్లో మెయిన్గా మనం ఏం చూస్తూ ఉంటామంటే డ్రూపింగ్ ఆఫ్ ద ఐలిడ్స్, టోసిస్ చూస్తూ ఉంటాం. ఎందుకు టోసిస్ వస్తుంది? సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దేనికి నర్వ్ సప్లై చేస్తుంది? మ్యూల్లర్ మజిల్. ఈ మ్యూల్లర్ మజిల్ దేనితో పనిచేస్తుంది? ఎల్పిఎస్ మజిల్తో పనిచేస్తుంది. ఎల్పిఎస్ మజిల్, మ్యూల్లర్ మజిల్ దేనికి యూస్ఫుల్ అయితే? ఐలిడ్ ఎలివేషన్కి యూస్ఫుల్ అయితే. సో ఎప్పుడైతే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఐలిడ్ ఎలివేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ లీడ్స్ టు ద డ్రూపింగ్ ఆఫ్ ద ఐలిడ్. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి టోసిస్ వస్తుంది. హార్నర్ సిండ్రోమ్ రావటం వల్ల టోసిస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అలాంగ్ విత్ ద సమ్ కేసెస్లో ఏమవుతుంది? అలాంగ్ విత్ ద సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మ్యూల్లర్ మజిల్, ఎల్పిఎస్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మ్యూల్లర్ మజిల్, లివేటర్ పాల్పిబ్రల్ మజిల్ కూడా కొంచెం ఎక్కువ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఈ రెండు కనుక జరిగాయి అంటే మ్యూల్లర్ మజిల్, ఎల్పిఎస్ మజిల్ వీక్నెస్తో పాటు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయింది అంటే అలాంటి కేసెస్లో మనం సివియర్ టోసిస్ చూస్తామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద 7th లేయర్, కంజక్టివా. కంజక్టివా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యూకస్ మెమ్బ్రేన్, ద వెరీ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఐలిడ్. మన ఐలిడ్ డివర్ట్ చేస్తే ఏదైతే రెడ్ కలర్ది చూస్తున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద పాల్పిబ్రల్ కంజక్టివా, అదే 7th లేయర్. కమింగ్ టు ద బ్లడ్ సప్లై, ఐలిడ్కి బ్లడ్ సప్లై అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుండి బ్లడ్ సప్లై అనేది వస్తుంది. సో ఇన్నర్ అండ్ అప్పర్ ఐలిడ్కి తీసుకుంటే దానికి ఆఫ్థాల్మిక్ ఆర్టరీ, ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుండి వస్తుంది. అండ్ అవుటర్ అండ్ లోవర్ ఐలిడ్కి ఏమో ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుండి వస్తుంది అనమాట. అండ్ నర్వ్ సప్లై తీసుకుంటే 3 నర్వ్స్ సప్లై చేస్తాయి. ఆక్యులోమోటార్ నర్వ్ ఎలివేషన్కి యూజ్ అవుతుంది. ఇది దేనికి సప్లై అవుతుంది అంటే ఎల్పిఎస్ మజిల్కి. ఫేషియల్ నర్వ్ విచ్ హెల్ప్స్ ఫర్ ద క్లోజర్ ఆఫ్ ఐలిడ్స్, ఇది దేనికి సప్లై అవుతుంది? ఆర్బిక్యులరిస్ ఆక్యులై మజిల్. అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసరికి మ్యూల్లస్ మజిల్కి సప్లై అవుతుంది. ఇస్ ఆల్ అబౌట్ ద ఐలిడ్ anatomy. I hope I made it simple for you. If it is useful for you, please like it so that it will be an encouragement for me, so that I can do few more videos. If someone needs it, please do share it. And if you have any doubts, please feel free to leave a comment. Please do subscribe my channel. Thank you. Thanks for watching.